ఎవ్రీవన్, మనం మళ్ళీ ఒక యూట్యూబ్ వీడియోని అయితే పెట్టబోతున్నాం. మీకు అదంతా చూస్తుంటే ఏ గేమ్ అర్థమైపోయి ఉంటుంది, అదే మైన్ క్రాఫ్ట్. మీరు నా ఛానల్ డిస్క్రిప్షన్లో చూసే ఉంటారు, కానీ నేను ధైర్యం చేసి పెట్టాను. ఇక మనం మన ఇల్లునైతే చూపిద్దాం. 3, 2, 1. ఇది ఉంది గాయ్స్, ఇదే మన ఇల్లు. మీకు ఒక విషయం చెప్పాలి, మనమైతే క్రియేటివ్ మోడ్లో ఉన్నాం గాయ్స్. ఈ మైన్ క్రాఫ్ట్ ట్రైల్ అయితే కాదు, రియల్ మైన్ క్రాఫ్ట్. ఓకే గాయ్స్, ఇప్పుడైతే రాత్రి అయిపోతుంది, నేను వెళ్ళి పడుకుంటాను. రేపు పొద్దున్నే మనం మన ఇల్లునంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే గాయ్స్, ఇదే నా బెడ్రూమ్. ఐరన్ డోర్స్ పెట్టాను, ఎందుకంటే లోపల ఒక చెస్ట్ ఉంది. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఓకే, పడుకుందాం. రెస్ట్, స్లీపింగ్ త్రూ నైట్. ఓకే గాయ్స్, మనమైతే లేచాము. అని ఇదిగోండి మన చెస్ట్లో అయితే ఇన్ని ఉన్నాయి గాయ్స్. అన్ని బేసిక్ కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను. అండ్ గాయ్స్, మనమైతే మన ఇంటికి స్లాబ్ గాయ్స్, మనం ఎగరట్లేదు గాయ్స్, వెయిట్ ఎ సెక్. ఓ షిట్ గాయ్స్, మనమైతే బయట కూడా లోపల కూడా బటన్స్ పెట్టాలి. వేర్ ఆర్ ద బటన్స్? ఇక్కడ ఉన్నాయి గాయ్స్ బటన్స్. నేనైతే తీసుకున్నాను. పేల్ ఓక్ బటన్ గాయ్స్. బటన్ అయితే రావట్లేదు, బటన్ పెట్టడానికి కుదరట్లేదు, కానీ బ్లాక్ని నాశనం చేయడానికి మాత్రం పనికి వస్తుంది. ఓకే గాయ్స్, మనమైతే ఇక్కడ బ్లాక్ అయితే పెట్టేసి బటన్ అయితే ప్లేస్ చేద్దాం. బట్ వై ఏ బటన్ ఈజ్ నాట్ ప్లేసింగ్? అమ్మా, అలాగలా బయటకు అయితే వచ్చాం గాయస్. అండ్ స్లాబ్స్ కావాలి కదా, మీకు చెప్పడం మర్చిపోయాను గాయస్. మనం మన ఇంటికి అయితే పైన స్లాబ్స్ అయితే పెట్టాలి గాయస్. ఇదిగోండి వాట్ స్లాబ్స్. ఇప్పుడు బయటికి వెళ్ళి పైన అయితే స్లాబ్స్ పెడదాం గాయస్. అండ్ షిట్, నా బెడ్ అయితే లైట్ బ్లూ బెడ్ గాయస్. క్రియేటివ్ మోడ్లో ఏదైనా వచ్చేస్తుంది కదా. ఇదిగోండి గాయస్, మనం ఒక విలేజ్ని అయితే కనిపెట్టాము. ఆ విలేజ్ దగ్గర మనమైతే నివసిస్తున్నాం. ఓకే, స్లాబ్స్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే దిగిపోదాం గాయస్. దిగిపోయి క్వార్ట్జ్ స్లాబ్స్ అయితే పెట్టేద్దాం గాయస్. ఫస్ట్ ఎడ్జెస్లో పెడదాం గాయస్. ఎగిరితేనే బెటర్ గాయస్, ఇలా జరుపుకోవచ్చు. అలా ఫాస్ట్గా వెళ్తే ఎడ్జస్ట్ మధ్యలో ఆగిపోతుంది. బట్ నో ప్రాబ్లం గైస్. చూడండి, అసలు బ్లాక్ పడట్లా. ఇక్కడ ఎందుకు వచ్చింది? 2 times కనుక స్వాట్ సింబల్ ప్రెస్ అయితే కింద ఉన్న బ్లాక్ ఆఫ్ ఐరన్ మీకు తెలిసి ఉంటుంది, అది కూడా బ్రేక్ అయిపోతుంది గైస్. మీరు అనుకుని ఉండొచ్చు వీడియో స్టార్టింగ్లోనే పడుకున్నాడు అని చెప్పి. సారీ గాయస్, నైట్ అయితే అయిపోయింది, నేను చేయలేను. ఇది నేను మన కన్స్ట్రక్షన్స్కి వీటన్నిటికీ ఈజీగా ఉండాలని చెప్పి నేనైతే క్రియేటివ్ మోడ్లో సింపుల్గా పీస్ఫుల్ మోడ్లో అయితే పెట్టుకుని ఆడుతున్నాను గాయస్. మీరు ఎవరైనా నాతో మైన్ క్రాఫ్ట్ ఆడాలనుకుంటే నాతో ఫ్రెండ్ అయితే అవ్వండి మైన్ క్రాఫ్ట్లో. నేనైతే మీతో ఆడతాను. బ్లాక్ ఏంటి కింద పడుతుంది? ఇలా అయితే మనం స్లాబ్ పెట్టుకుని వెళ్ళిపోదాం గాయస్. ఓకే గాయస్, ఎడ్జెస్ట్లో అన్నిటి చోట్ల పెట్టేసాం. ఇప్పుడు స్లాబ్ పెట్టడం ఒక్కటే పని. స్లాబ్ పెడితే మనం దీనిపైన ఇంకో ఫ్లోర్ వేయడానికి ట్రై చేద్దాం గాయస్. ఇవాళ మొత్తం మంది కన్స్ట్రక్షనే గాయస్. ఈ వీడియో అంతా కన్స్ట్రక్షనే ఉంటుంది. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో
అమేజింగ్ ఛాలెంజ్తో అయితే వద్దాము. నాకు అసలు మైన్క్రాఫ్ట్ ఎలా ఆడాలో కూడా తెలియదు గైస్. ఇలాగ ఈ బటన్స్ని బట్టి ఒక ఇల్లు అయితే ఇలా బ్లాక్స్గా ఐరన్తో కట్టాను. ఇదంతా కట్టడానికి నాకు 15 minutes అయితే పట్టింది గైస్. ఫస్ట్ ట్రైల్ వేద్దామని చెప్పి నేను ఎవరికి చూపించలేదు. అంటే ఈ పందులు మాత్రం ఏ బ్లాక్నైనా కట్ సింబల్ నొక్కితే కట్టుమని కట్ అయిపోతుంది గైస్, టైం లేకుండా. కానీ పందులు, మేకలు, యానిమల్స్ని వీటిని కొట్టినా కానీ అవి ఎన్నిసార్లు అయితే కొడితే అప్పుడు ఉడితే అలాగే వస్తున్నాయి, అలాగే చేస్తున్నాయి గైస్. మన స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో నాకు కూడా తెలియదు గైస్. ఎందుకంటే మన స్టార్టింగ్ పాయింట్ రాగానే లైట్గా గాల్లోకి ఎగిరాను, అంతే ఒక విలేజ్ ఇల్లు కనిపించింది. ఇంకా ఇల్లే మన దారి అనుకుని అక్కడికి వచ్చేసాను. అండ్ గాయస్ మైన్క్రాఫ్ట్లో సీట్స్ కూడా ఉంటాయి. ఆ సీట్స్లో మనం అదే ఇదిగోండి కత్తి సింబల్ ప్రెస్ అయింది. అండ్ కింద ఇక్కడ చూడండి బ్లాక్ ఆఫ్ ఐరన్ కూడా పోయింది. బ్లాక్ ఆఫ్ ఐరన్ అయితే పెట్టాను. ఇప్పుడు స్లాబ్స్ అయితే పెట్టేయాలి. మళ్ళీ ఇక్కడ స్లాబ్ పెట్టేశాను. ఓకే గాయస్, మనమైతే స్లాబ్స్ని అయితే పెడదాం. మళ్ళీ బ్లాక్ ఆఫ్ ఐరన్, కత్తి సింబల్ ప్లస్ అయిపోతుంది గాయస్, అదే బాగా ఉంది. నేను పైన స్లాబ్స్ ఎందుకు పెడుతున్నా అంటే స్లాబ్స్ పెడితే నీట్గా ఉంటుంది గాయస్. అదే ఈ బ్లాక్ ఆఫ్ ఐరన్ పెడితే బ్లాక్స్తోనే మొత్తం చేసినట్టు ఉంటుంది, అందుకనే స్లాబ్స్ పెట్టాను. అండ్ నెక్స్ట్ ఫ్లోర్కి కనెక్షన్గా మనమైతే స్టేర్స్ చేయాలి కదా. స్టేర్స్ ఈ సైడ్ చేద్దాం గైస్, ఈ కార్నర్లో. డైరెక్ట్ అప్ చేద్దామా లేకపోతే స్టేర్స్ చేద్దామా గైస్? మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియో కల్లా పెడుతుంచాం, లేకపోతే వదిలేండి గైస్. ఈ వీడియోలోనే మనం స్టేర్స్ అంటే బాగుంటాయి కాబట్టి మనం స్టేర్స్నే చేద్దాం. స్టేర్స్ చేయడం కోసం ఇక్కడ ఈ బ్లాకు అయితే పెట్టుకుని ఉన్నాం. మనకి 2 blocks స్పేస్ అయితే కావాలి, సో అది గుర్తుంచుకోవాలి. మళ్ళీ బ్లాక్ పెట్టేస్తాం అక్కడ. ఇవ్వండి గాయ్స్, అలా ఉంటే చాలా స్పేస్. ఇప్పుడైతే నేను కరెక్ట్గా అక్కడ స్లాబ్స్ పైన అయితే నుంచున్నాను గైస్. స్క్రీన్ మనం కనిపించేటట్టు ఎలా మార్చుకోవాలో అర్థం కావట్లేదు గైస్. నాకైతే స్క్రీన్ మారట్లేదు. ఒక ఆప్షన్ ఉంది, అది నొక్కితేనేమో ఓ షీట్ 2 పగిలిపోయినాయి. ఒక ఆప్షన్ ఉంది, అది నొక్కితేమో స్క్రీన్ షాట్ అవుతుంది గైస్. మనం ఎలాగో స్క్రీన్ షాట్ అక్కర్లేదు అనుకోండి, ఎందుకంటే వీడియోనే తీసేస్తున్నాం ఏకంగా యూట్యూబ్లో. ఓకే గాయస్, ఇంకొంచెం చేస్తే మన స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అక్కడెక్కడో ఏదో బ్లాక్ పడింది గాయస్. ఈవినింగ్ అయిపోయింది. మనం మళ్ళీ పడుకోవడానికి వెళ్తే టక్కుమని మార్నింగ్ అయిపోద్ది. ఫస్ట్ డే అయితే నేను ఒక విలేజర్ని పడుకుంటే వాడిని లేపి మరి నేను వెళ్ళి వాడి బెడ్ మీద పడుకున్నాను. పాపం వాడు రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నాడు, వాడి ఇంటి చుట్టూ, ఇంటి లోపలే తిరుగుతూ ఉన్నాడు అసలు. ఓకే గాయస్, నేనైతే నేల మీదకి అయితే వచ్చేసాను ప్రస్తుతానికి. ఇదిగోండి గాయస్ స్లాబ్. ఇక్కడే కదా మనం మెట్లు పెట్టాలనుకుంది. ఓకే పెడదాము, ఇప్పుడే పెట్టేస్తాను గాయస్. ఏ స్టేర్స్ పెట్టాను గాయస్, వుడెన్ స్టేర్స్ వేయొద్దు, ఐరన్ స్టేర్సే పెడదాం. ఐరన్ ఎందుకంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఆగండి గాయస్, అసలు స్టేర్స్ అని కూడా మీద వస్తే అది కొడదాం. స్టేర్స్ క్వార్ట్స్ స్టేర్స్ అయితే వచ్చాయి గాయస్. క్వార్ట్స్ స్టేర్స్ అయితే పెట్టేసుకున్నాం. ఈ స్టెప్ బై స్టెప్ పెట్టాలి కదా గైస్. ఓకే వెయిట్ ఎ సెక్. ఇలా అయితే పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ ఒక స్టేర్ రావాలి, ఇక్కడ ఒకటి,
దీని పైన ఒకటి గాయస్ ఎందుకు స్టేర్స్ వస్తున్నాయి. ప్లేస్ అవ్వట్లేదు గాయస్. ఏదో గ్లిచ్ వచ్చినట్టుంది గాయస్. ఇదేంటి గాయస్ డైనింగ్ టేబుల్ అవుతుంది. ఓకే గాయస్ నాకు అది తెలిసి స్టేర్స్ అయితే పనికిరావు. ఈ బ్లాక్స్ స్లాబ్స్ మళ్ళీ పెట్టేద్దాం. ఇక్కడ ఒకటి నేనైతే ఒక ల్యాడర్ కనెక్షన్ అయితే పెడతాను ఈ కార్నర్లో. మైన్క్రాఫ్ట్ అండి కదా అన్ని బ్లాక్సే. ఓకే గాయస్ ఇప్పుడు మనకైతే ల్యాడర్ కావాలి. ల్యాడర్ నైట్ అయిపోతుంది. ఫాస్ట్గా ల్యాడర్ అయితే పెట్టేద్దాం. ల్యాడర్ పెట్టి వెళ్ళి పడుకుందాం గైస్. ఓ స్లాబ్ మీద ల్యాడర్ ప్లేస్ అవ్వదు కదా. ఓకే గాయస్ మన ఈ వరల్డ్లో అసలు జాంబీసే రావు కాబట్టి మనం హాయిగా పడుకోవచ్చు అనుకోండి. స్లాబ్ ప్లేస్ చేశాను అండ్ పదండి గాయస్ వెళ్ళి పడుకుని మరీ రాత్రి అయిపోయింది. ఓ షిట్ 1 second జస్ట్ స్లాబేగా. ఓ షిట్ గాయ్స్ మై బెడ్. ఓ నో బెడ్ ఎక్కడైతే నా దగ్గర బెడ్ ఉంది గాయ్స్. బెడ్ పోయింది గాయ్స్. దాని మీద ఏం సింబల్ పెట్టబోయిపోయి ఆ సింబల్ పెట్టేసాను. ప్లేస్ మా బెడ్ అయితే ప్లేస్ అయిపోయింది. స్లీపింగ్ త్రూ నైట్. అమ్మా గాయస్ ఫుల్ భయం వేసేసింది బెడ్ ఎక్కడ పోయిందో అని. ఇప్పుడైతే మనం ఈ బెడ్ ల్యాడర్ అన్నీ పెట్టేద్దాం. ఒక బ్లాక్ ఆఫ్ ఐరన్ తెస్తే ఎందుకంటే దానికి ప్లేస్ లేదు. గాయస్ ఇంకో చెస్ట్ పెట్టడానికి ఐడియా నా దగ్గర ఇన్వెంటరీలో ఇంకో చెస్ట్ ఉండాలి గాయస్. మిస్సింగ్. ఇదిగోండి గాయస్ ఫుల్ ఆఫ్ చెస్ట్. ఇదిగోండి మన దగ్గర అయితే ఇంకో చెస్ట్ అయితే వచ్చింది. చెస్ట్ డైరెక్షన్ మార్చాలి గైస్. ఒక్క నిమిషం బ్లాక్ ఆఫ్ ఐరన్ మళ్ళీ పెట్టుకుందాం. ఈ డట్టును కూడా తీసేద్దాం గైస్. అసలు డట్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లా. నేనైతే డట్ బాక్స్ అన్నిటినీ క్లియర్ చేశాను. ఓకే ఓ చెస్ట్ పగలు కొట్టగానే దాంట్లో అన్నీ వచ్చాయి గైస్. అసలు ఫుల్ భయం వేసింది. మళ్ళీ అడ్జస్ట్. ఎస్ గైస్
ఇప్పుడు ఇవన్నీ ప్లేస్ చేసేస్తాను. మన దగ్గర అన్నీ 64 గైస్, అన్లిమిటెడ్. టార్చెస్ కావాలి గైస్. ఎస్, టార్చెస్ పెట్టుకుంటారా? అండ్ తలుపులు ఉన్నాయి కదా. బేసిక్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చాయి గైస్ నాకు. అండ్ గేమ్ స్టార్ట్ అవ్వగానే నాకు ఒక క్యాక్టస్ ఇది వచ్చింది గైస్. ఇదిగోండి క్యాక్టస్. ఇది ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఫిష్ ఇచ్చాడు గైస్, ఒక్క ఫిష్. దాంతో నేను ఏం చేసుకున్నాను, ఎందుకంటే నాకు అసలు దాంతో పనే లేదనుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే బ్లాక్ ఆఫ్ ఐరన్ ప్లేస్ చేద్దాం. ఇదే మన ఇల్లు గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే పై ఫ్లోర్ కూడా కడదాము. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ప్లై ఫ్లోర్ కూడా కట్టేసి, ఆగండి గైస్, మనకు కావాల్సినవి అన్నీ వచ్చేసాయి. ఆగండి, నాకు కిచెన్ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉందా? కిచెన్ కూడా ప్లేస్ చేసుకుందాం. అంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా గైస్, కిచెన్ కూడా పెట్టుకుంటారు. కిచెన్ కౌంటర్. నో గాయ్స్, కిచెన్ అని చెప్తే ఏమీ రాలేదు. ఓకే గాయస్, మన ఇల్లు అయితే ఇంత. నెక్స్ట్ ఫ్లోర్ కూడా వద్దు, ఎందుకంటే మాకు బెడ్రూమ్ ఉంది, హాల్ ఉంది. ఓకే గాయస్, నాకు ఐడియా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఆర్మరింగ్ రూమ్ అయితే తయారు చేద్దాం గాయస్. ఆర్మరింగ్ రూమ్. ఓ ఓ ఓ, పడిపోతున్నాను. అది దిగిపోయింది గాయస్. ఓకే, స్లాబ్ అలాగే ఉంచండి, ఏం కాలేదు. అమ్మేసిరావు మన వాళ్ళు. ఓకే గాయస్, మీరు ఎవరైనా నాతో ఆడాలనుకుంటే నా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సారీ, లింక్ కాదు గాయస్, నా ఐడి. ఫ్రెండ్ అయితే అవ్వండి, నాతో రిక్వెస్ట్ పంపించండి. మైన్క్రాఫ్ట్లో ఖచ్చితంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే పంపిద్దాం. ఆర్మరింగ్ రూమ్ అన్నాం కదా గాయస్, ఆర్మరింగ్ రూమ్ కూడా ఇక్కడే గాయస్. కిందే కడదాం. ఎక్కడ అనుకున్నారా? ఇదిగోండి గాయస్, ఇలా బ్లాక్స్ ఇక్కడ దాకా ప్లేస్ చేసుకుందాం. ఇట్లా చేద్దాం. మీకు ఈ డైమెన్షన్ జస్ట్ చేసి చూపిస్తాను అంతే. ఓ ఓ ఓ, కత్తి సింబల్ ప్లస్ అయితే పెద్ద దిగిపోయింది గాయస్ లోపలికి. నెక్స్ట్ వీడియోలో అయితే మనం టార్చెస్ పెడదాం అండ్ ఒక ఆర్మరింగ్ రూమ్ని అయితే తయారు చేద్దాం. అంటిల్ దెన్, అంటే నెక్స్ట్ వీడియోలో మనం అది తయారు చేసేదాకా, మన వీడియో అప్లోడ్ అయ్యేదాకా బాయ్ గాయస్.